బస్సు గదలకుంటే మా బ్రతుకు సాగదన్న, నీ ఆరను ఇనకుంటే మా ఊరు మూగబోద, నీకు తోడుగా మేముంటమే అన్నో మాయన్న, నీది ఆకలి పోరాటమే ఆర్టీసీ డ్రైవర్ అన్న, నీకు తోడుగా మేముంటమే అన్నో మాయన్న, నీది ఆకలి పోరాటమే ఆర్టీసీ డ్రైవర్ అన్న. చూసి రానులా ఆర్టీసీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నటువంటి కష్టాలనైతే నేనైతే మీకైతే పాట రూపకంగానైతే చెప్పినుల్లా. కానీ నిజానికైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయుల్లా, మొత్తానికే సమస్యల మయమైపోయింది తెలంగాణ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ అన్నల గోస, ఆర్టీసీ అన్నలు పడుతున్నటువంటి బాధలైతే వర్ణనాతీతం అని చెప్పాలి. ఎందుకంటే నిజానికి ఆర్టీసీ బస్సు ఊళ్ళకి వెళ్ళిపోతున్నది, సిటీలోకి వెళ్ళిపోతున్నది అంటే మనము వాళ్ళు ఆరనయ్యగానే అరే బస్సు వస్తున్నదిరా బై టైంకి పోవాలి అని అంటాం కదా. ఈ 2-3 దినాల సంది అయితే బస్సులు అయితే రోడ్ల మీద అస్సలకే తిరుగుతలేవు. మరి గట్టున్నదిలా వాళ్ళు చేసేటువంటి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. మరి నిజానికైతే మనం చూసుకుంటే ఇగో అసలు ముచ్చట్లకు పోతే బలిపీఠంపై ఆర్టీసీ కార్మికుడు, బలిపీఠంపై ఆర్టీసీ కార్మికుడు కాదుల్లా, బలి అయిపోయిన ఆర్టీసీ కార్మికులు అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఆర్టీసీ కార్మికులను అడ్డగోలుగా ముంచుతున్నదట. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలు కానీ జీతభత్యాలు కానీ దాని తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళు పొందేటువంటి లబ్ధులు కానీ ఏ ఒక్కటి అందుతలేదని వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే ఉన్నదో దాన్నే మేము అడుగుతున్నాం కదా. మేమేమన్నా ఎక్కువ అడిగితే మమ్మల్ని మీరు అనాలి, మా మీద చర్యలు తీసుకోవాలి. మాకు ఇవ్వాల్సింది మేము అడుగుతుంటే మా మీద లాఠీ ఛార్జీలు, మాకు ఎవరన్నా టెంట్లు ఇస్తే టెంట్లు ఇవ్వద్దని చెప్పేసి, మేము ఎక్కడన్నా ధర్నాలు చేస్తాము, మాకు ఒక ప్లేస్ కావాలి, ఒక ప్రాంగణం కావాలంటే ఆ ప్రాంగణ పొలకు ఫోన్ చేసి నోటీసులు ఇచ్చుడు, వాళ్ళకి ఏమన్నా ఇచ్చిర్రనుకో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఎందుకు ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు డ్రైవర్ అన్నలను ఈ తెలంగాణ రాష్ట్రంలో అని ప్రశ్నిస్తున్నాము. ఇట్లా ప్రశ్నించినందుకైతే కొంతమంది నాలాంటి విలేకరు అన్నలను కూడా పోలీసులు అయితే అక్రమంగా అన్యాయంగా తీసుకుపోతున్నారు. మొన్ననైతే కేసులు కూడా పెట్టిన ముచ్చటనైతే మనమైతే చూసినాం. కానీ ఒక్కసారి ఇప్పుడు ఈ ముచ్చట మనమైతే తప్పకుండా చూసే ప్రయత్నం చేయాలిలా. ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరి కొట్లాడి సాధించుకున్నాం. ఎంత సుభిక్షంగా ఉండాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి, జనాలందరూ ఎంత మంచిగా ఉండాలి, అటు రైతులే కావచ్చు, డ్రైవర్లే కావచ్చు, ఆటో కార్మికులే కావచ్చు, ఆర్టీసీకి చెందినటువంటి వాళ్ళే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ సుభిక్షంగా ఉండాలనే కదా కొట్లాడి సాధించుకున్నాం ఆయాళ్ళ తెలంగాణను. మరి ఇన్నేళ్ళు మంచిగా లేదా? ఈ 2.5 ఏళ్లకు ఏమైంది తెలంగాణకు? ఏం చేసిర్రు? ఇట్లాంటి గతి ఎందుకు పట్టిందంటే ఒక్కసారి చూడుర్రి. నిర్బంధాల మధ్య నిరసనలు, మరి మన్ను టెండర్లోనూ కొనసాగినటువంటి ఆర్టీసీ కార్మికుల ధర్నాలు, వాళ్ళ చోట్లనైతే అడ్డుకున్న పోలీసులు, ఆయా చోట్ల పలువురు అయితే పురుగుల మందు డబ్బాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిర్రు. కార్మికులపై కేసులు నమోదు చేసిర్రు. దాని తర్వాత సమ్మెకైతే బీఆర్ఎస్ పార్టీ పలు ట్రేడ్ యూనిట్లు అయితే మద్దతు కూడా ఇచ్చినాయి. మరి చూసిర్రా, ఆర్టీసీ డ్రైవర్ అన్నలు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆర్టీసీ సమ్మెకైతే పోలీసులు వచ్చి ఏకదమ్న కొన్ని జాగాలనైతే సార్లు మీ కాళ్ళు మొక్కుతాం, మీకు దండం పెడతాం, మీకు బాంచన్, మేము సమ్మెనైతే చాలా శాంతియుతంగా చేస్తున్నాము. గట్లాంటి సమ్మె దగ్గరికి పోలీసులు పోయి ఆర్టీసీ అన్నలు కాళ్ళు మొక్కి దండం పెట్టినా కూడా వాళ్ళనైతే కనికరించకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైబర్ స్టిక్ తోటి ఒక దెబ్బ వేసి ఎంబటే వాళ్ళని తీసుకుపోయి లోపలేసిర్రు, వాళ్ళను అరెస్ట్ చేసిర్రు, వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు గియ్యేనా? మరి ఆర్టీసీ డ్రైవర్ అన్నలు లేకపోతే ఈ సమాజం ఎటుపోతుంది? ప్రయాణాలు సాగుతాయా? ఇప్పుడే మనం ఈ పాటలనే వాడుకున్నాము. నీది ఆకలి పోరాటమే అన్నో మాయన్న, నీకు తోడుగా మేముంటమే ఆర్టీసీ డ్రైవర్ అన్న. మరి ఏడ తోడుంటున్నారు? డ్రైవర్ అన్నలకు తోడుంటున్నారా? ఒక్కొక్కరు అగ్గి పెట్టుకొని అగ్నికి ఆహుతైపోతున్నారు. ఆహుతైపోయినా కూడా ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తున్నదా అంటే అస్సలకే స్పందిస్తలేదు. ఇగో ఇక్కడ చూసుకుంటే సారు మీ కాళ్ళు మొక్తాము, బైన్సా బస్సు డిపో దగ్గరనైతే అక్కడ ఉన్నటువంటి కార్మికుడు, ఒక డ్రైవర్ అన్న, ఒక కండక్టర్ అన్న, సారు మీకు దండం పెడతాం అన్నా కూడా అసలుకే ఇడిచిపెట్టలేదట. దాని తర్వాత సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్లు మద్దతు ఇస్తున్నాయి. మరి సమ్మెకు ఎవరన్నా మద్దతు ఇస్తారు కదా, మరి ఆ మద్దతు ఇచ్చినా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన అయితే కాంగ్రెస్ పార్టీ అక్కస్సుతోటే
అటు హరీష్ రావు సార్ కానీ ఇటు కేటీఆర్ సార్ కానీ వాళ్లకు మేమున్నాం అని చెప్పే తప్ప బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, అన్యాయం జరుగుతున్నది, మరి అన్యాయం జరిగిన చోట తప్పకుండా మేము ఉక్కుపాదం మోపుతాం అని అన్నందుకే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులను కూడా మీరు తిడతారా, ఆడిపోసుకుంటారా? ఇదేమైనా పద్ధతేనా? ఏంది రాష్ట్రం ఎడిపోతున్నది, రాష్ట్రంలో రాజకీయాలు ఎడిపోతున్నాయి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల పరిణామాలు ఎడిపోతున్నాయి. జనాల కాడికి వచ్చేసరికి మీకైతే ఎట్లాంటి చెవు మీద పేరు కూడా బారదు. కానీ ఏమన్నంటే తెలంగాణ రాష్ట్రంలో మంచిగున్నాము, సుభిక్షంగా ఉన్నాము అని చెప్పుడు ఒకటే అచ్చు, ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటారు. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఇన్ని ఆత్మహత్యలా? ఇటు డ్రైవర్ అన్నలు, అటు రైతన్నలు, యూరియా బస్తాలు దొరకక, మందులు లేక, మాకులు లేక, పొలాలు ఎండిపోయి, పంటలు ఎండిపోయి, భూములు బీడువారి ఇవన్నీ జరుగుతుంటే ఎడిపోతున్నది ప్రజాస్వామ్యం, ఎడిపోతున్నది ఈ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయము, రాజకీయ పార్టీలకు చెందినటువంటి పెద్ద నాయకులు. ఇవి కళ్ళకేం కనపడాయి. పుసుకున ఏ పార్టీ నాయకులన్నా వాళ్ళకు సంఘీభావం తెలిపినా, మీ వెనుక మేము ఉన్నామన్నా కూడా ఆ నాయకులను ఆడిపోసుకుంటే తప్ప ఇంకేమచ్చుల్లా మీకు. ఆర్టీసీ సమ్మె 2వ రోజునైతే జరిగింది కదా. ఈ జరిగిన ఘటన నర్సంపేట నియోజకవర్గము ముత్తోజిపేట గ్రామానికి చెందినటువంటి శంకర్ గౌడ్. మరి పాపము ఆ శంకర్ గౌడ్ అన్నకు పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, కుటుంబం ఉంటుంది. ఆయన కుటుంబాన్ని పనంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి డిపో దగ్గరికి అయితే ఆయన పోయిండు. ఒక్కసారి నేను చదివి చూపెడతా, మీరైతే తప్పకుండా వినాల్సిందే. నర్సంపేటలో కలకలం. తోటి కార్మికులతో పాటు కలిసి నర్సంపేటకు చెందినటువంటి ఆర్టీసీ డ్రైవరు కోళ్ళ శంకర్ గౌడ్ సమ్మెలో పాల్గొంటున్నాడు. ప్రభుత్వం మొండి వైఖరి, ఆర్టీసీ యాజమాన్యం తీరుతో పాటు అయితే ఇక తమైతే మొత్తం అయితే విసిగిపోయారట. సమస్య పరిష్కారం కాబోదని మదన పడుతున్నాడు. గురువారం అయితే వాటర్ బాటిల్లా 2 లీటర్ల ఉన్నటువంటి పెట్రోల్ అయితే తీసుకొని ఆయన బైక్లో తీసుకున్నాడు. ఆయన బైక్లో తీసుకొని పొద్దుగాల నుంచి అయితే మధ్యాహ్నం వరకు తీవ్ర ఆలోచనతోటి ఆయన మనసంతా కలిసిపోయింది. ఎందుకంటే ఇన్ని సమ్మెలు చేస్తుంటే, ఇంతగానో కష్టపడుతుంటే జనాల కోసం, అదేవిధంగా మా జీతభత్యాల కోసం మేము ఇంత కష్టాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనే ఒక ఆలోచనలో పడ్డ తర్వాత ఆయన మైండ్ అయితే మొత్తం కలత చెంది బస్టాండ్లో అందరూ చూస్తుండగానే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో మంటలు అగ్నికి ఆయన ఆహుతైపోయాడు. చూసిరా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి అంటే, సరే వాళ్ళకు ఒక జేఏసీ కమిటీ వేసి ఆ జేఏసీ కమిటీని పిలుచుకొని ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో మరి మేము ఇది చేస్తాము లేకపోతే ఇది చేయము అని వాళ్ళతోటి సంధి కుదుర్చుకోవాలి, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకోవాలి. మీరు ఇట్లా మాట్లాడుకోలేదు కాబట్టే ఇట్లాంటి బలిదానం జరిగింది. తప్పకుండా అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టని చెప్పాలి. ఎందుకంటే ఉత్తపుణ్యానికి ఒకళ్ళు బలి తీసుకున్నారు కదా. ఇక దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలు వచ్చి ఆర్టీసీ సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళు ఆ అగ్నిని ఆపేందుకు, ఆయనను కాపాడేందుకు చేస్తే అప్పటికే 80% వరకు అయితే ఆయన శరీరం అయితే కాలిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటళ్లకు ఆయనను తీసుకపోతే ప్రథమ చికిత్స చేసి ఆయనను వరంగల్లో ఉన్నటువంటి MGM మహాత్మా గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకుపోయారు. అక్కడ తీసుకుపోయిన తర్వాత పాపముల్లా నర్సంపేట మాజీ శాసనసభ సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వినయ్ భాస్కర్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ధైర్యం చెప్పిర్రు. మీకు మేమున్నాము, మా పార్టీ అండగా ఉంటుంది, నీకేం కానియము, తప్పకుండా ఎంత ఖర్చైనా పర్వాలేదు, మేమైతే నిన్ను బతికించుకుంటాము అని వాళ్ళు ఆయనకు ధైర్యం చెప్పిర్రు. వాళ్ళు రాగానే అన్నా సుధన్న, అన్నా ఎర్రబెల్లన్నా అనుకుంటా దండం పెట్టి ఎంబటే ఆ శంకర్ గౌడు వాళ్లకు నమస్కారం చేసి, అన్నా తెలంగాణ పరిస్థితి గిట్లున్నది, మేము యూనియను మాకైతే ఈ విధంగా చేస్తుంటే గిట్లా చేస్తున్నారు, అందుకనే నేను పెట్రోల్ పోసుకున్నా అని చెప్పిండు. ఇక గింతకంటే ఏమున్నదుల్లా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తామనుకుంటారు? అటు కార్మికుల కష్టాలు పట్టించుకుంటలేరు, ఇటు రైతుల కష్టాలు పట్టించుకుంటలేరు, అటు విద్యార్థుల కష్టాలు పట్టించుకుంటలేరు, ఇటు మహిళల కష్టాలు పట్టించుకుంటలేరు, వితంతు మహిళలకు పింఛన్లు ఇచ్చే ముచ్చట్టయితే అసలుకే పట్టించుకుంటలేరు. మరి ఎందుకు మీకు ఓటేసి గెలిపించుకున్నది? 100 రోజుల్లోనే అన్ని చేస్తాము, 100 రోజుల్లోనే మీకు ఇచ్చినటువంటి హామీలనైతే అమలు పరుస్తాము అని చెప్పింది మీరే కదా. ఆ సారేమో ఇచ్చిండు, దానికంటే ఓ పైసా ఎక్కువ ఇద్దాము, లేదంటే వాళ్ళు చేసిన అభివృద్ధి కంటే ఓ మంచి అభివృద్ధి ఎక్కువ చేద్దాము అన్నందుకే కదా మీకు ఓట్లేసి గెలిపించింది. ఇవాళ తెలంగాణ పరిస్థితికి ఇదా. ఇగో నల్గొండలనైతే పెట్రోల్ పోసుకున్న ఎంకన్న,
మరి ఎంకన్నానే కండక్టర్ అయితే నల్గొండాల ఉంటాడు. మరి ఈ నల్గొండాల ఈయన ఏకంగా పెట్రోలే పోసుకున్నాడట. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇగో పురుగుల మందు తాగిన డ్రైవర్ అన్న చూసిరా, ఇక్కడ ఒక పానం ఆల్రెడీ అగ్నికి ఆహుతైపోయింది, ఇక్కడనేమో పురుగుల మందు అయితే తాగిండట డ్రైవర్ అన్న. చూసిర్రా, ఆయనత ఈయన పానం పోతే ఎవరి గతి? వాళ్ళ పిల్లలు ఎటుపోవాలి, వాళ్ళ భార్య ఎటుపోవాలి, వాళ్ళ కుటుంబం ఎటుపోవాలి. ఆర్టీసీ సమ్మె ఉధృత, ఇక ఇట్లా చేసినందుకే కదా ఆర్టీసీ సమ్మె అనేది ఉధృతం జరిగింది, ఎక్కువ జరిగింది. ఇగో ఇంకొక ముచ్చట ఏంటిదంటే, న్యాయబద్ధంగా వీళ్ళైతే ఎవ్వలకు ఎలాంటి హాని కలిగించకుండా అయితే సమ్మె చేస్తున్నారు కదా. టెంట్లు ఫంక్షన్ హాళ్ళు ఇస్తేనైతే వాళ్ళ మీద కేసులట. ఇది ఎక్కడ జరిగిందంటే వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసు పట్టణంలో అయితే టెంట్ హౌస్ ఫంక్షన్ హాల్ల ఓనర్లకైతే గురువారమే పోలీసు వాళ్ళు ఎగ్దమల నోటీసులు ఇచ్చేసిర్రు. వాళ్ళు సమ్మె చేస్తే ఆ సమ్మెకు మీరు టెంట్ హౌస్లు ఇచ్చినా, టెంట్ హౌస్ సామాన్ ఇచ్చినా, లేదంటే వాళ్ళు పెట్టుకున్నదందుకు ఫంక్షన్ హాల్ ఇచ్చినా కూడా మీ మీద తప్పకుండా కేసులు పెడతాం అని నోటీసులే ఇచ్చిరట. మరి గీదా తెలంగాణ. ఇక ఇవాళ ఆయన అగ్నికి ఆహుతైపోయింది కాబట్టి ఇప్పుడైతే సంప్రదింపులకు చర్చలకైతే పిలుస్తున్నారట. ఏంది, జనం చచ్చిపోయినాకనా మీరు పిలిచేది? జనం ఉన్నప్పుడే, మనీ ఉన్నప్పుడే, అంటే పానం ఉన్నప్పుడే కదా మీరు వాళ్ళతోటి మాట్లాడాలి, వాళ్ళతోటి సంప్రదింపులు జరపాలి. పానం పోయినాక మీరు సంప్రదింపులు ఎందుకు? ఇప్పుడు ఆయన కుటుంబానికి ఎవరు ఆధారము, ఆయన కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలి? తప్పకుండా దీనికైతే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తప్పకుండానైతే డ్రైవర్ అన్న ముత్తోజిపేటకు సంబంధించినటువంటి కోలా శంకర్ గౌడ్ అన్నకైతే ప్రభుత్వం అయితే తప్పకుండా ఆదుకోవాలని చాలా మంది అయితే అంటున్నారు. చూసిర్రా, మీరు సమ్మెలు చేయరు కానీ ఇట్లా పానాలను అయితే తీసుకోకర్రి డ్రైవర్ అన్నలు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉంటాయి. కాకపోతే బరిగించి బరిలో కొట్లాడుర్రి, అంతేగాని పాలనలను అయితే పనంగా పెట్టుకోకురి. మనల్ని నమ్ముకొని భార్య, పిల్లలు, అమ్మ, నాయన అందరు ఉంటారు. కాకపోతే ఇవాళ చర్చలు జరుపుతున్నారట. మరి ఆ చర్చలు అయితే శాంతియుతంగా జరిగి మీకు న్యాయం కలగాలని మేము కూడా కోరుకుంటున్నాం.